ఈరోజు తెలంగాణ స్టేట్ యాన్యువల్ మీటింగ్ 2023-24 ఇక్కడ జరుపుకోవటం అనేది ఈ రాష్ట్రానికి గర్వకారణంగా ఆనందంగా సంతోషంగా ఉందని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. ముందుగా మీ అందరిని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కరిస్తా ఉన్నాను. అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, బ్యూటిఫుల్ అవుటర్ రింగ్ రోడ్, ఇక్కడ ఇంటర్నల్గా కూడా సిటీలో ఉండాల్సినటువంటి రకరకాలైనటువంటి వసతులన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. అవుటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో అనేక క్లస్టర్స్ డెవలప్ చేయబోతా ఉన్నాం. గతంలో ఒక ఆలోచన ఉండేది ఫార్మా సిటీ అని, ఒకటే దగ్గర 30,000 ఎకరాలు హైదరాబాద్ కానుకొని ఒకటే దగ్గర ఫార్మా సిటీ 30,000 ఎకరాల్లో ఫార్మా ఇండస్ట్రీ పెడితే సిటీలో ఉన్నటువంటి ప్రజలు ఉండటానికి కూడా ఇబ్బందికరంగా మారుతుందని చాలా రిపోర్ట్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని ఫార్మా సిటీ కాదు, ఫార్మా విలేజెస్ డెవలప్ చేద్దాం. ఆల్ అలాంగ్ ది RRR ఆర్ ఇన్ బిట్వీన్ ది అవుటర్ రింగ్ రోడ్ అండ్ RRR, ఆల్ కార్నర్స్ ఆఫ్ ద స్టేట్, నాట్ లెస్ దాన్ 3,000 acres ఈచ్ క్లస్టర్. అద్భుతంగా అన్ని వసతులతో కూడినటువంటి ఫార్మా విలేజెస్ని డెవలప్ చేసేటువంటి ఆలోచనలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఆ క్లస్టర్స్ అన్నిటి పక్కన ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు అఫోర్డబుల్ హౌసింగ్ అనేది లేదు. ఇప్పుడు చిన్న ఫ్లాట్ కొనుక్కోవాలంటే కూడా కామన్ మ్యాన్ కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఫ్లాట్ కొనుక్కునే పరిస్థితిలో కూడా లేదు. గతంలో నాకు తెలిసి హౌసింగ్ బోర్డు అనేది ఉండేది. హౌసింగ్ బోర్డు ద్వారా హైదరాబాద్లో వచ్చినటువంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నిటికీ పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ ఫోర్స్ అవసరం వచ్చినప్పుడు ఇక్కడ ఉండటానికి ఇల్లు లేని పరిస్థితుల్లో హౌసింగ్ బోర్డ్స్ పెట్టి కాస్ట్ ప్రైస్కి ప్రజలందరూ కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ 20 to 30 years పేమెంట్ చేసుకునేటట్టుగా చాలా హౌసింగ్ కాలనీస్ డెవలప్ చేయబట్టే హైదరాబాద్లో చాలా ఇండస్ట్రీస్ సస్టైన్ అయినాయి. అలా వచ్చింది ఏషియాస్ బిగ్గెస్ట్ హౌసింగ్ బోర్డ్ కాలనీ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ కూడా. ఆన్ ద సేమ్ లైన్స్ అగైన్ వీఆర్ థింకింగ్ టు హ్యావ్ ఎ నంబర్ ఆఫ్ శాటిలైట్ టౌన్షిప్స్ డెవలప్ చేయాలనుకున్న అఫోర్డబుల్ ప్రైస్తో. అట్లాగే మూసీ రిజర్వేషన్, అన్ఫార్చునేట్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ రివర్ నెగ్లిజెన్స్ వల్ల దాన్ని రివర్గా కంటే కూడా డ్రైనేజ్ పారేటువంటి రివర్గా మారిపోయినటువంటి దీన్ని మేము దృష్టిలో పెట్టుకొని టాప్ ప్రయారిటైజ్ చేసుకొని రిజర్వేట్ చేస్తూ ఫ్రెష్ వాటర్ పారేటువంటి నదిగా హైదరాబాద్ నగరంలో ఈ మూసీ రివర్ని రిజర్వేట్ చేయాలనేటువంటి ఆలోచనతో మేము టాప్ ప్రయారిటీతో ముందుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ఎంఎస్ఎంఈస్, అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఎంఎస్ఎంఈస్ని బాగా అభివృద్ధి చేయాలనే ఆలోచన కూడా మా ముందు ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం. మీరు పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈస్ని ఎంకరేజ్ చేయడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తే మా ప్రభుత్వం నుంచి కూడా మీతో కోఆపరేట్ చేస్తూ వాటిని ముందు తీసుకొని పోవడం కోసం ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, మనకున్నటువంటి రూరల్ ఏరియాలో పండించేటువంటి పంటలను బేస్ చేస్తూ చిల్లీ కానీ, కార్న్ కానీ, ప్యాడీ కానీ, షుగర్ కేన్ కానీ, టమాటో కానీ, ఇతరత్ర గ్రౌండ్ నట్ కానీ, ఇతరత్ర కాటన్ కానీ పెద్దగా విరివిగా పండేటువంటి ప్రాంతాలు జిల్లాలు ఉన్నాయి. వాటిని బేస్ చేసేటువంటి ఇండస్ట్రీస్ కూడా మీరు RRR ఆ జిల్లాలు కూడా కనెక్ట్ చేసి మేము RRR వేస్తూ ఉన్నాం. కాబట్టి వాటికి సంబంధించి కూడా మీరు ఏమన్నా ప్లాన్ చేసి అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ని ఎక్కువగా చేయగలిగితే అటు ఫార్మింగ్ కమ్యూనిటీని హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం, మిగతా ప్రజలకు కావాల్సినటువంటి ఫుడ్ ప్రోడక్ట్స్ని కూడా అందించినటువంటి వాళ్ళు అవుతాం. ఇక మీరు డైరీ ఇండస్ట్రీ కూడా ఒక ప్రధానమైనటువంటి ఇండస్ట్రీ. మిల్క్ ప్రొడక్షన్కి మిల్క్ కన్జంప్షన్కి దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ గ్యాప్. సో ఆ డైరీ ఇండస్ట్రీ మీద కూడా అంటే ఇట్ ఈస్ సపోర్ట్ సిస్టమ్ ఆఫ్ ది అగ్రికల్చర్ సెక్టార్ ఆల్సో, దాని మీద కూడా దృష్టి సారించవలసిందిగా కోరుతూ సంథింగ్ లైక్ అమూల్ ఇండస్ట్రీ, ప్రపంచవ్యాప్తంగా మనం చీజ్, బటర్ ఇప్పటికి కూడా ఎక్కడో ఇతర దేశాల్లో తయారయ్యేది ఇంపోర్ట్ చేసుకొని వాడుకునేటువంటి పరిస్థితిలో ఉంది. కానీ ఇక్కడ మనకు అన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. దయచేసి అటువంటి దానిపైన దృష్టి సారించవలసిందిగా మీ అందరినీ నేను కోరుతూ, ఇక్కడ కావాల్సినటువంటి అన్ని వసతులు ఉన్నాయి. మీకు కావాల్సిన ప్రతి వసతి ఉంది. భూమి ఉంది, నీరు ఉంది, మంచి గాలి ఉంది, కావాల్సిన హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి. మీ అందరికీ ప్రోత్సహించాలి, మీ అందరూ ఇక్కడికి వచ్చి పరిశ్రమలు పెట్టాలని ఆశించి మీ అందరూ ప్రోత్సహించాలని ఆలోచన చేసే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉంది ఇక్కడ.
సో మీరందరూ హృదయపూర్వకంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి అందరూ రండి. తెలంగాణ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయటం కోసం ముందుకు రండి. ఈ ప్రభుత్వం ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీగా ఉండబోతా ఉంది. మీకు ఏ సమస్య ఉన్నా కానీ వాటన్నిటిని నేరుగా అడ్రస్ చేయటానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి ఇండస్ట్రియల్ పెట్టేటువంటి వాళ్ళందరికీ కూడా కావాల్సిన రాయితీలు, కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తపరుస్తూ నన్ను ప్రత్యేకంగా మీ అందరికీ చెప్పమని కూడా చెప్పారు. వారి తరఫున కూడా నేను చెప్తా ఉన్నాను.